అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్కు నర్సనాయనకుంట దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ గ్రామంలో ఉన్న సమయంలో ఫోన్లు అస్సలు పనిచేయవు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎవరైనా అర్జెంట్ పనుల మీద కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా విషయాలు తెలియాలి అంటే మాత్రం గ్రామంలో అయితే ఉంటే మాత్రం ఎటువంటి సమాచారం తెలియదు. ఒకవేళ మాట్లాడాలంటే గ్రామం నుంచి అటు 1 కిలోమీటర్ దాకా వెళ్ళి మాట్లాడాలి, లేదంటే మిద్దెలెక్కి మాట్లాడాలి. ఇటువంటి పరిస్థితి అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి ఇబ్బందులు ఏంటి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అనంతపురం నగరానికి కూతవేడు దూరంలో నర్సనాయనకుంట గ్రామం ఉంది. ఇక్కడ ప్రజలకి చదువుకునే పిల్లలకి నెట్ సౌకర్యం కూడా రావట్లేదు సరిగా. దీనికి కారణం మా ఊర్లో సిగ్నల్స్ అందవు. ఏ సిగ్నల్స్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వోడాఫోను ఏ సిగ్నల్స్ అందవు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మొన్న మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆమె కూడా స్పందించి బిఎస్ఎన్ఎల్ టవర్ వేపిస్తామని చెప్పారు. దాని ద్వారా కూడా త్వరగా జరిగితే బాగుంటుందని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కనీసం ఫోన్ మాట్లాడాలన్నా కూడా దాదాపు ఊరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ బయటికి పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మా ఊర్లోను. ఇదే కాకుండా మళ్ళీ ఒక మామూలు నెట్ చదువుకునే పిల్లలకి నెట్ కూడా రావట్లేదు. సిగ్నల్స్ 4G 5G ఉన్న టెక్నాలజీ కాలంలో కూడా మా ఊరికి కూతవేడు దూరంలో ఉంది నగరానికి. ఈ నగరానికి దగ్గరగా ఉన్నా కూడా మాకు సౌకర్యం లేదు, టెక్నాలజీ సౌకర్యం లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో మీ గ్రామంలో ఉంటే మాత్రం ఫోన్లో మాట్లాడడానికి అవకాశం లేదు. మా ఊర్లో ఉన్నంతసేపు ఫోన్లు రావు. కొంచెం మిద్దె ఎక్కాలా, లేకపోతే 1/2 కిలోమీటర్ ఊరు బయటికి పోవాలా. అది వస్తేనే ఫోన్లు వస్తాయి. అప్పటి వరకు ఫోన్లు మూగపోయినట్లే ఉంటాయి. ఏం సమస్య ఉన్నా, ఏమైనా అర్జెంట్ ఫోన్ చేసినా, ఎవరైనా చనిపోయినా దానిలో ఫోన్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు వేరే వాళ్ళు. మా బంధువులు కూడాను మా ఊర్లో ఉంటే టవర్ రాదో, ఇంత దగ్గరలో ఉన్నారు, మేము ఏదో 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, మాకు వస్తున్నాయి, మీరు సిటీకి దగ్గరలో ఉన్నారు, మాకు రావట్లేదని చెప్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి మాకు ఇట్లే ఉంది. 20 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ రాసనపల్లి కొడిమిలో ఒకటి ఉన్నది. దాని ద్వారా పనిచేస్తుంటే బాగానే ఉండే. ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ నర్సనాయనకుంట గ్రామం అనంతపురంకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్టెల్ కానీ ఏవి టవర్లు ఏంటివి పనిచేయవు. ఫోన్లో మాట్లాడాలంటే అనంతపురం మనం ఊరి చివరికి పోయి ఒక 1/2 కిలోమీటర్ ఇట్లా ఉత్తరానికైనా ఇట్లా దక్షిణానికైనా ఎక్కడైనా, లేదంటే మధ్యాహ్నం 10 గంటలకు పైన మేము అనంతపురం పోతే అక్కడి నుండి మాట్లాడుకొని 5 గంటలకు తిరిగి ఇంటికి వచ్చినాక మాత్రం మళ్ళీ ఫోన్లు మూగపోతున్నాయి. ఇది మా పరిస్థితి. ఇల్లుకు సంబంధించి మీరు ఊర్లో ఉంటే మాత్రం మీకు ఫోన్లు పనిచేయవు. ఏదైనా అర్జెంట్ సమాచారం కూడా మీకు తెలియదు. అర్జెంట్ ఎవరైనా చనిపోయినా, ఏదైనా ఒక డెలివరీ అయినా, ఏదైనా జరిగినా, బెంగళూరు నుంచి పిల్లలు ఫోన్ చేయాలన్నా మనకు ఫోన్లు అందుబాటులోకి రావు. ఇంచేపునే అనంతపురా, లేదంటే ఊరి చివరికి ఒక 1/2 కిలోమీటర్ పోవాలి. ఇట్లా సాయిబాబా గుడి అని ఉంది, అక్కడికి కానీ, లేదంటే ఇక్కడ కొడిమి రూమ్లు ఉన్నాయి వైఎస్ఆర్ కాలనీ, వాటికి పోయి కానీ మాట్లాడుకొని రావాలి మళ్ళీ ఇంటికి. ఇది మా పరిస్థితి. ఆడవాళ్ళు అయితే ఫోన్లో మాట్లాడేకే లేదు. ఇంక వాళ్ళు అనంతపురం టౌన్కి మీకు ఎంత దూరం ఉంటుంది మీ గ్రామం? మా గ్రామం 11 కిలోమీటర్లు ఉంది వయా కొడిమి మీద. నారాయణపురం మీద అయితే 8 కిలోమీటర్స్. ఎట్లా ఉందినా మీ గ్రామంలో పరిస్థితి? గ్రామంలో అయితే 1 గంట సేపు పని చేస్తే 4 గంటల సేపు పని చేయదు. ఎప్పుడో ఒక తూరి పని చేస్తే చేస్తుంది, లేకపోతే లేదు. మేము ఎప్పుడైనా పోవాలంటే మిద్దెలెక్కల్లా, లేకపోతే బయటికి పోయి చేసుకోవాలా. మాకైతే ఫోన్ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. ఫోన్ సౌకర్యము లేదు, బస్సు సౌకర్యము లేదు. పిల్లలు చదువు రావాలన్నా కానీ, పోవాలన్నా కానీ చాలా కష్టం ఉంది. మేము ఫోన్ చేయాలంటే పోవాలి, బయటికి పోయి చేయాలి. మా పాపకు హాస్టల్లో ఉంది. హాస్టల్లో నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తే రాదు. మేమై కనుక్కొని ఫోన్ చేస్తే నెంబర్ చూసి అప్పుడు మాట్లాడతారు. కానీ వాళ్ళ కాల్ వచ్చింది మేము మాట్లాడదానికే లేదు. వాళ్ళు చేస్తే ఇది ఫోన్ పని చేయదు కాబట్టి మేము నెంబర్ చూసుకొని మళ్ళీ మిద్దెక్కో బయటికి పోయో సంధిస్తారు. వాళ్ళు క్లాసుల్లో ఉంటారు. అంతవరకు క్లాసుల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎత్తారనమాట. 8 ఇట్లయితే 8, ఇట్లయితే 11 కిలోమీటర్లు అయినా మా ఫోన్లు ఎప్పటికీ పని చేయలేదు. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడ రోడ్డు పడినా, బళ్ళారి రోడ్డు ఆడ ఇంతకుముందు టవర్ ఉన్నది. ఆ టవర్ పోతానే మా కురువేరు లేదు. ఇంకా ఇంతకుముందు ఆడ ఉన్న టవర్ అయితే అది లేదు కాబట్టి మా కురువే రాకుండా అయింది. సెల్ ఫోన్ చాలా ఇబ్బంది మీ గ్రామంలో. మీరు అనంతపురానికి కూడా చాలా దగ్గరలో ఉంటారు మీ గ్రామం అని చెప్తారు. ఏంటి మీ సమస్య? నెట్వర్క్ అయితే రాదు. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది దగ్గర నెట్వర్క్ అయితే లేదు. నెట్వర్క్ కావాలనే అంత విధాలుగా ట్రై చేస్తున్నాము. పేపర్ కూడా మొన్న పడింది కానీ రావడం లేదు.
ఏదో మాకు ఫ్యూజ్ కావాలని నెట్వర్క్ కావాలని కోరుకుంటున్నాం. మీరు మాట్లాడాలంటే ఎట్లా మీ పరిస్థితి? మాట్లాడాలంటే మిద్దెలెక్కి మాట్లాడాల్సిందే. ఇంకా ఎవరో డబ్బు ఉండే వాళ్ళు వైఫై వేయించుకుంటారు, ఇంకా డబ్బు లేని వాళ్ళు అంతే ఊరినే ఉండాలి. చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లా కానీ మాకు బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ ఎవరైనా సరే నెట్వర్క్ కావాలా మాకు. మీ ఊరు ఏది? అనంతపురం నుంచి అనంతపురం నుంచి 5-8 బాగా అంటే 8 అంతే, రఫ్గా 8 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం అందరినీ. మీ ఊరు ఏ ఊరు? ఇక్కడ మీ సమస్య మా సమస్య స్టవ్ ప్రాబ్లము. స్టవ్ రావడం లేదు. ఫోన్లు వస్తే మిద్ది పైన పోవాలా, లేకపోతే బయటికి పోయి మాట్లాడాలా. మా ఊరికి టౌన్ దగ్గర ఉన్నా కానీ స్టవ్ లేదు, స్టవ్ రేపిల్ల. సిగ్నల్స్ రాలే, సిగ్నల్స్ వేపిల్ల. అంటే మీకు ఎట్లా మా పరిస్థితి? ఏదైనా సమాచారం, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ లాంటి ఇంకోటి, మీ పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ ఏదైనా మాట్లాడాలన్నా కానీ స్టవ్ రాదు, బయటికి వెళ్ళిపోవాలా, బయటికి పోయి మాట్లాడాలా. అందుకనేసి మా ఊరికి స్టవ్ రేపిల్ల. అంటే మీకు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మా అనంతపురం నుంచి? మీకు మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు? మా ఊరికి 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు ఉన్నా కానీ టవర్ సరిగ్గా లేదు. ఎక్కడెక్కడ దూరం ఊళ్ళకి స్టవర్ ఉంటుంది, కానీ మాకు టౌన్ దగ్గర ఉన్నా కానీ స్టవర్ లేదు. మాకు స్టవర్ కావాలా. పింఛన్లు వచ్చినా కానీ వేలు ముద్ర పడవు. ముసలి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్ కార్డు కానీ చాలా ఇబ్బంది ఉంది. గంటల కొద్దీ ఉన్నా కానీ తంబు పడదు. అది ప్రాబ్లం ఉంది మా ఊరికి నర్సనేగుంటకి. పింఛన్లకి ప్రాబ్లమే, రేషన్కి ప్రాబ్లమే, అవన్నీ ప్రాబ్లం ఉండేవి మా ఊరికి. మనం అనంతపురం జిల్లా నరసనాయనకుంట గ్రామంలో ఉన్నాం. అనంతపురం నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి సెల్ టవర్ లేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలియాలన్నా గ్రామంలో ఉంటే మాత్రం సెల్ టవర్ అసలు పనిచేయదు, సెల్ సిగ్నల్స్ ఉండవు. ఇటువంటి నేపథ్యంలోనే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కాబట్టి వెంటనే సెల్ టవర్ని ఏర్పాటు చేస్తే మాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ సెల్ పనిచేయాలంటే ఇంకా ఈ గ్రామం నుంచి 1 కిలోమీటర్ బయటికి వెళ్ళి మాట్లాడాలి, లేదంటే ఇంకా అనంతపురం టౌన్కి వెళ్ళిన తర్వాతనే మాట్లాడుకోవాలి. ఇటువంటి పరిస్థితి లేదు. అంటే మిద్దెపైకి ఎక్కితే కూడా అది అరకొరగా వస్తున్నటువంటి సిగ్నల్స్. కాబట్టి ఎక్కడో చదువుకుంటున్నాను పిల్లలు కావచ్చు, అంటే ముఖ్యమైన సమాచారం ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఏదైనా సమాచారం తెలియాలంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సెల్ టవర్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తే మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.